అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషరఫ్ సీట్ ఇచ్చేస్తారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విషయంలో క్యాష్ ఫర్ ఓట్ విషయంలో నాకు చూస్తే ఇప్పుడు దాని ముందు వెనకంటే నాకు అది ప్రస్తుతం కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి అది తప్ప ఒప్ప అని చెప్పేది కోర్టులు నిర్ణయించాలి. కాకపోతే దానికి వెనక ఉన్న కారణాలు ఇవన్నీ చూసుకుంటే ఇందాక చెప్పినట్టుగా ప్రతి పార్టీకి కొన్ని కంట్లో దూలాలు ఉన్నాయి. అంటే ప్రతి తల్లికి 15,000 అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యవహరించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వాగ్దానం గుర్తులేదేమో ఈ రోజు చంద్రబాబు గారు గురించి రాస్తున్నారు. అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషరఫ్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే వాగ్దానాన్ని ఇచ్చి మాట తప్పడం జరిగింది. తల్లికి 15,000 అని అనకుండా ఆ రోజు బిడ్డకు ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు 15,000 ఇస్తాము అని తాను చెప్పడమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున క్యాంపెయిన్ చేసిన నేను కూడా నాతో కూడా అదే వాగ్దానమే చెప్పించారు. ప్రతి తల్లి వాళ్ళ పిల్లలను కూలీకి తీసుకువెళ్లకుండా స్కూలుకు పంపడానికి ఏటా 15,000 రూపాయల తల్లి చేతుల్లోనే పెడతాం. ఇక్కడ 2019 వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోని మీకు చూపిస్తున్నాను. పిల్లల్ని బడికి పంపితే చాలు, ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 ఇస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి? ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000. చంద్రబాబు గారు నిన్న విడుదల చేసిన జీవోలో అయితే ప్రతి తల్లికి అని రాశారు. అంటే ఈ పథకం ప్రతి తల్లికి 15,000నా లేకపోతే ప్రతి బిడ్డకు 15,000నా? ఇండైరెక్ట్ గా వీళ్ళకి ఏదో చెప్పాను, అర్థం చేసుకోలేకపోయారు. నువ్వు పెళ్ళన్నది తల్లితో కాదా, పిల్లతోనా?